హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ వరల్డ్. మన ఛానల్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. క్యారెట్ తురుము, డ్రై ఫ్రూట్స్, హాఫ్ కప్ షుగర్, 6 to 8 యాలకులు, గీ, అలాగే వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ వేడయ్యాక ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ గీలో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని సపరేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ గీలో వేయంగానే మనకి కొంచెం బాల్స్ లాగా అవుతాయి. సో అలా అయ్యాక కిస్మిస్ కూడా బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి 1 కప్ ఇందులోకి క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ తురుముని గీలో బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. అందులోకి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేయాలండి. టేస్ట్ అంతా కూడా ఈ మిల్క్లోనే ఉంటుంది. మనం మిల్క్ యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. సో డెఫినెట్గా అయితే మిల్క్ అయితే మిస్ అవ్వకుండా యాడ్ చేయాలి. ఇది మిల్క్లో బాగా క్యారెట్ అనేది మంచిగా కుక్ అవ్వాలి. సో దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. నేనైతే లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నాను. ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెడితే ఇది మంచిగా కుక్ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత తీస్తే ఇట్లాగా మంచిగా పాలన్నీ కూడా అబ్జర్వ్ అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా కూడా క్యారెట్లో మెల్ట్ అయిపోయేదాకా కూడా బాగా కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక ఇందులోకి యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఫైనల్గా. సో అంతేనండి, క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి అయితే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. సో క్యారెట్ హల్వా ఎలా ఉందో తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.